హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతి దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి N14 రోడ్ పక్కన అయితే మనకు సైడ్ క్లియరెన్స్ అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సో మొత్తం క్లియరెన్స్ పనులు ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయో. మొత్తం జేసీబీలు చూడండి ఎన్ని ఉన్నాయో. సో చూడండి జేసీబీలు. సో అక్కడ జేసీబీ ఎక్కడెక్కడ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. అక్కడ రెండు మొత్తం ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే ఇదంతా మొత్తం మార్నింగ్ స్టార్ట్ చేశారు, మొత్తం నీట్గా అయితే క్లియర్ చేసి పడేశారు. సో చూస్తున్నారు కదా మొత్తం. అంటే ప్రజెంట్ ఈ క్లియరెన్స్ పనులు ఎందుకు జరుగుతున్నానని అడిగితే మాత్రం ఏదో కంపెనీ అయితే వస్తుందని చెప్తున్నారు. బట్ అది ఏ కంపెనీ అయితే క్లారిటీ అయితే లేదు. సో చూస్తున్నారు కదా, సో పొంగల్ చూడండి అసలు. నీట్గా చేసి పడేశారు మొత్తం. ఇక్కడంతా పొంగల్ చూడండి అసలు. ఇవంతా ఇక్కడ ఉండేటివేమో, ప్రజెంట్ చెట్లు కొట్టేయడం వల్ల మొత్తం నీరు క్లియర్ చేసేయడం వల్ల ఇక్కడ మేస్తున్నాయి. చూడండి ఇక్కడైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఎంత కంపెనీ తోసి అవతల పడేస్తుందండి. అంత పెద్ద కంపెనీ చూడండి ఒకేసారిగా. చూస్తున్నారు కదా, ఎంత నీట్గా అయిపోయిందో అసలు. అలా బాహుబలిలో ప్రభాస్ అలా ఎత్తుకెళ్తాడు కదా, సో అలా ఉందన్నమాట ఇది చూస్తుంటే. చూస్తున్నారు కదా, అక్కడ ఒక జేసీబీ ఉంది, అది దాని దగ్గరికి వెళ్దాము. సో ఎత్తి అవతలు పెట్టి మొత్తం ముళ్ళ కంపెనీ అంతా ఒకేసారి తీసుకెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, అసలు ఒకేసారి లాక్కెళ్ళిపోతుంది చూడండి.
వేస్తుంది అనమాట. అక్కడి నుంచి పాముడు గీలు దమ్మను ఏడపరిస్తాయని అంటే ఇలా తిరుక్కోవడం, అలా లేపడం, ఎత్తుకెళ్ళిపోవడం అంతే. సారిగా ఎలా లేపుకెళ్ళిపోతున్నాడు చూడండి అసలు. చెప్పులు కూడా ఎక్కడెక్కడ ఎంత పెద్ద చెప్పులు వేసుకున్నా మొత్తం దిగిపోతున్నాయి ఎక్కడెక్కడ కాళ్ళకి. సో చూడండి అలా వేసేస్తున్నారు. అంటే డ్రైవర్ యువత సీట్ అవసరం మారడం అంతే, సీట్లు మారి వేసేయడం అవతల అంతే. చూడండి అసలు కోస పడేస్తున్నారు. సో ఇదండి ఇక్కడైతే N14 రోడ్డు పక్కన అయితే మనకు క్లియరెన్స్ పనులు అయితే ఇలా జరుగుతున్నాయి అనమాట. సో చాలా ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయి, చాలా నీట్గా అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా చేస్తున్నారు. సో ఇదండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.